ఎంజాయ్ బాగా బాగా గెంతారు కదా. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజైతే పిల్లల్ని మేము ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళామండి. దాని గురించి పిల్లలతో డిస్కషన్ అనమాట అవుతుంది. పిల్లలు ఎంజాయ్ చేశారు బాగా. సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట. వాళ్ళకైతే తెలీదు మేము ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నట్టు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంట్లోనే అలా ఉంటున్నారు. ఆయనకి సెలవులు లేకపోవడంతో, ఎలక్షన్ డ్యూటీలు ఉండటంతో ఇన్ని రోజులు మరి మేము తీసుకెళ్ళలేదు. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ దొరికింది. అంతేకాకుండా 17th మా మ్యారేజ్ డే కూడాను. ఈ వ్లాగు 17th తీసిన వ్లాగ్ అండి. నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఎగ్జిబిషన్కి వెళ్ళాక పిల్లలైతే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యాక ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ సీనరీస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి అవి. అక్కడ ఫోటో అయితే తీసుకున్నాము. ఫోటో తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము. ఇంకా లోపల ఉంటుంది కదా, దాని లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన వెంటనే లేడీస్కి సంబంధించి ఉన్నాయన్నమాట. చోలీలు, బ్యాంగిల్స్, నెక్ చైన్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు. ఎగ్జిబిషన్లో బయట కంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత కిడ్స్కి అయితే చిన్నపిల్లలు కదా, పిల్లలు మా బాబాయ్ అయితే ఈ వాచ్ అయితే కొనమన్నాడు. పెట్టి చూసామన్నమాట. కొంచెం ఇవి బాగానే అనిపించాయి కానీ ఆన్లైన్లో తీసుకుందాంలే అని చెప్పి వదిలేసాను. ఇంకా ఆ తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. పిల్లలకి మైనస్కో ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు అయితే దీన్ని ఎక్కామన్నమాట. నాకైతే చాలా భయం అన్నమాట. దీనికి కూడా భయపడ్డాను. యాక్చువల్గా జెయింట్ వీల్ అవి ఎక్కి ట్రై చేసి భయపడి నాకైతే చాలా భయం. గాల్లో తేలినట్టుగా అయిపోతుండేది. అందుకే అదైతే ఎక్కలేదు ఈసారి. ఇదిగోండి, పిల్లలకి ఈ జంపింగ్ టైప్ ఇవి ఉంటుంది కదా స్మూత్గా, ఇవైతే ఎక్కించామన్నమాట. ఇక్కడైతే పిల్లలు ఎక్కువగా ఉన్నారండి. ఇక్కడని బాగా ఎంజాయ్ చేశారు కూడా. ఈ ఏజ్ పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. అండ్ ఫైనల్లీ ఒక ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ అయితే ఎక్కాము. ఇది ఇంకా ఫాస్ట్గా వెళ్తుందేమో అనుకున్నాం కానీ పెద్దగా ఫాస్ట్గా అయితే ఏం వెళ్ళలేదు. యావరేజ్గా వెళ్ళింది. కిడ్స్ ఉన్నారు కదా, సరిపోతుంది అనిపించింది. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నాలాంటి వాళ్ళకైతే, భయస్థులకైతే. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళకి ఇదేం అనిపించదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసాము. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.